నమస్కారం. వెల్కమ్ టు వేదవాణి. సాధారణంగా మనందరికీ నిద్రలో రకరకాల కలలు వస్తుంటాయి. కొన్ని మనకు ఆనందాన్ని ఇస్తే మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. కానీ ఎప్పుడైనా మీకు కలలో సాక్షాత్తు ఆ భగవంతుడే కనిపించాడా? దేవుడు, దేవాలయాలు లేదా పూజా కార్యక్రమాలు కలలోకి వస్తే దానర్థం ఏమిటి? చాలామందికి ఇలాంటి కలలు వచ్చినప్పుడు ఇది మంచిదా లేక ఏదైనా ఆపదకు సంకేతమా అనే సందేహం కలుగుతుంది. అయితే మన శాస్త్రాలు మరియు పండితులు దీని గురించి ఏం చెబుతున్నారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి. కలలో దేవుడు కనిపించటం అనేది 100కి 100 శుభానికి సంకేతం. ఇది చాలా అరుదుగా జరిగే ఒక అద్భుతమైన అనుభవం. ఆధ్యాత్మిక పండితుల ప్రకారం దైవం కలలోకి రావడం అనేది మీ జీవితంలో రాబోయే మంచి కాలానికి నాంది. అప్పటి వరకు మిమ్మల్ని వెంటాడుతున్న దురదృష్టం పోయి అదృష్టం మీ తలుపు తట్టబోతోందని దీని అర్థం. సాక్షాత్తు ఆ దైవానుగ్రహం మీపై ఉందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. మరి ముఖ్యంగా మనం తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు కలలోకి వస్తాడట. మీరు ప్రస్తుతం ఆర్థిక సమస్యలతోనో, అనారోగ్యంతోనో లేదా మానసిక ఒత్తిడితోనో సతమతమవుతున్నారా? సరిగ్గా ఇలాంటి సమయంలో మీకు దేవుడు కనిపిస్తే మీ కష్టాలు త్వరలోనే మంచులా కరిగిపోతాయని అర్థం. నీ కష్టాలు తీర్చడానికి నేనున్నాను అని ఆ భగవంతుడు మీకిచ్చే అభయహస్తమది. కాబట్టి అలాంటి కల వస్తే భయపడాల్సిన పనిలేదు. మీ సమస్యలకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని నమ్మండి. జీవితంలో కొన్నిసార్లు మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక ఒక కూడల్లో నిలబడిపోతాం. ఏది తప్పు, ఏది ఒప్పు అని తేల్చుకోలేక సందిగ్ధంలో ఉంటాం. అలాంటప్పుడు దేవుడు కలలో కనిపించడం అనేది మీకు ధైర్యాన్నివ్వడానికే. మీరు తీసుకోబోయే నిర్ణయానికి దైవబలం తోడైందని, మీరు ఎంచుకున్న మార్గం సరైనదే అని చెప్పడానికి ఆ పరమాత్ముడు కలలో కనిపిస్తాడు. అయోమయంలో ఉన్న మీ మనసును కుదుటపరిచి మిమ్మల్ని ముందుకు నడిపించడానికే ఈ స్వప్న సాక్షాత్కారం జరుగుతుంది. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయాన్ని కూడా మనం గమనించాలి. అదే మొక్కులు. సాధారణంగా మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడికి ఎన్నో మొక్కుకుంటాం. కానీ కష్టాలు తీరిపోయాక ఆనందంలో పడి ఆ మొక్కులను మర్చిపోతుంటాం. అలా మనం మర్చిపోయిన మొక్కులను గుర్తు చేయడానికి కూడా దేవుడు కలలోకి వస్తాడట. ఇది దేవుడి కోపం కాదు, కేవలం నన్ను మర్చిపోయావా అనే ఒక చిన్న హెచ్చరిక మాత్రమే. కాబట్టి మీకు గనక ఇలాంటి కల వస్తే ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు తీర్చాల్సిన మొక్కులు ఏవైనా పెండింగ్లో ఉన్నాయేమో చూసి వాటిని వెంటనే తీర్చుకోండి. చివరగా దేవుడు ఆశీస్సులు ఇవ్వడానికి కూడా కలలోకి వస్తాడు. మీరు ధర్మబద్ధంగా జీవిస్తూ ఇతరులకు సహాయం చేస్తూ ఉంటే ఆ దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాడు అని అర్థం. నువ్వు సరైన మార్గంలోనే నడుస్తున్నావు, ఇలాగే ముందుకు సాగు అని చెప్పడానికి దైవం కలలో కనిపిస్తాడు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒక దివ్యమైన అనుభూతి. కాబట్టి మిత్రులారా, దేవుడు కలలోకి వస్తే ఆనందించండి. కానీ నిద్ర లేచాక ఏం చేయాలి? ఇలాంటి కల వచ్చినప్పుడు ఉదయాన్నే స్నానం చేసి మీ ఇష్ట దైవానికి దీపం వెలిగించండి. సాధ్యమైతే దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళండి. స్వప్నశాస్త్రం ప్రకారం మంచి కలలు వచ్చినప్పుడు వాటిని ఎవరికీ చెప్పుకోకూడదు అంటారు. అలా చెప్పుకుంటే వాటి ప్రభావం తగ్గుతుందట. కాబట్టి ఆ అనుభూతిని మీ మనసులోనే ఉంచుకుని దేవుణ్ణి స్మరించుకోండి. మీకు కూడా ఎప్పుడైనా కలలో దేవుడు కనిపించాడా? ఏ దేవుడు కనిపించారు? మీ అనుభవాన్ని కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.